ఓకే బాయ్ ఓకే బాయ్ అన్నానని వీడియో కానీ స్కిప్ చేశారు కనుక అదేదో డైలాగ్ బాగుందని చెప్పేసి వీడియో క్లిక్ అయితే అలా యాడ్ చేశాను. విషయం అయితే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మేమైతే బీచ్కి వచ్చాం, అది ఫ్యామిలీతో. వీడియో అయితే అదిరిపోతుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు విషయం ఏంటంటే మా వారు నేను ఒక రోజు కూర్చుని బీచ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఎప్పుడు మన ఇద్దరమే కదా వెళ్తాం, ఈసారి ఫ్యామిలీతో కలిపి వెళ్దాం అంటే అప్పటికప్పుడు నేను బీచ్ ఫ్యామిలీ గ్రూప్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి సో ఈ గ్రూప్ లో విషయం మొత్తం చెప్పాను. మీ అందరితో కలిపి నాకు ఇలాగా బీచ్ కి వెళ్ళాలని ఉంది, సో మీ అందరూ కూడా రావాలనుకుంటే కనుక దీంట్లో రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి అన్నాను. ఇంకంతేనండి, వైజాగ్ బీచ్కి వెళ్ళొచ్చా, కాకినాడ బీచ్కి వెళ్ళొచ్చా, ఉప్పాడు బీచ్కి వెళ్ళొచ్చా, వేరే ఎక్కడికైనా వెళ్ళొచ్చా అని చెప్పేసి ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయని ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ గ్రూప్ లో. సమ్మర్ లో బీచ్ కంటే చాలు ఇంత బాగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోలేదు. ఎండకి ఎవరికాలు భయపడి బయటకు రావట్లేదు, బీచ్ కు మూలలా ఉంది, అందరూ రెస్పాండ్ అయ్యి వస్తానని చెప్పేసి మెసేజ్లు పెట్టారు. ఇలా చూస్తున్నారు కదా, మేము ఓటింగ్ కూడా పెట్టాము, ఎంతమంది వస్తున్నారో అంతమంది ఎస్ అని చెప్పేసి ఓట్ చేయండి అని. అందరూ ఎస్ అని క్లిక్ చేశారు ఆల్మోస్ట్, లేదంటే నో అని క్లిక్ చేయమన్నాను. ఒకళ్ళు కూడా నో అని క్లిక్ చేయలేదు. ఫైనల్లీ అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, అందరూ కలిపి ఒక చోట మీట్ అవ్వాలనుకున్నాం. అదే ఫస్ట్ ఎస్ఆర్ఎంటీ మాల్. ఎందుకంటే ఒకళ్ళు వైజాగ్ లో ఇంకా వేరే వేరే ప్లేసెస్ లో అయితే ఉన్నాం, మేమైతే ఎరవారని ఉన్నాం. ఇక్కడ నుంచి అందరూ రావాలంటే ఒకళ్ళు బస్సులో గానీ, ఆటోలో గానీ, కార్లో గానీ, బైక్ లో గానీ ఇలా వేరే వేరే వెహికల్స్ లో అయితే వచ్చారు. ఫైనల్లీ అందరూ అయితే మీట్ అయ్యాం. ఇక మాల్ కి రాగానే ఈ టెడ్డీ చూసారా, దీంతో సెల్ఫీ దిగాలంటే వీళ్ళు ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వాలట. ఏంటిది ఇన్స్టా ఎందుకు ఫాలో అవ్వాలంటే స్కూల్ అడ్మిషన్స్ అన్నారు, ఇలా కూడా జరుగుతుందో అనిపించింది. నాకు కూడా హార్ట్ బీట్ పెరిగింది, ఎందుకంటే చాక్లెట్ కాస్ట్ ఆ రేంజ్ లో ఉంటాయి. 100 గ్రాములు నిమ్మ చాక్లెట్లు ఇక్కడ 200, 250 ఆ ప్రైస్ లో ఉంటాయి. అలాంటిది మిగిలిన చాక్లెట్లు ఇంకా హై రేంజ్ అనుకోండి. మాల్లో మా పిల్లలు ఏదైతే చూడకూడదు అనుకున్నారో అయ్యే చూసేస్తున్నారు. అందుకే కళ్ళు మూసి జాగ్రత్తగా పక్కకైతే తీసుకెళ్లిపోతున్నాను. మా పిల్లకి నేను కొని ఇవ్వనని అర్థమైపోయింది. దాని ఫీలింగ్ చూడండి, ఫేస్ ఎట్లా పెట్టిందో. ఇంకా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఈలోగా మొత్తం అందరూ మీట్ అవడంతో అందరూ రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. మా వాళ్ళు ఏం మర్చిపోయినా మ్యాట్ సినిమాలో ఈ డైలాగ్ అయితే మర్చిపోరు. ఎక్కడికి వచ్చినా బాయ్, ఓకే బాయ్ అనే డైలాగ్ గట్టిగా పడేస్తున్నారు. ఇక లిఫ్ట్ ఎక్కి 1 by 1 షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావాలి, ఈ గ్యాప్ లో షాపింగ్ కూడా చేద్దాం అని చెప్పేసి వెళ్ళాం. వెళ్ళంగానే ఫస్ట్ పిల్లలు తీసుకుని వెళ్ళాం కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అందుకని ఫస్ట్ స్టెప్ లో బొమ్మల షాప్ లోకి అయితే వెళ్ళాము. సరే ఏదో ఒకటి కొనిస్తే అట్లా టైం పాస్ అవుతుంది కదా అనుకున్నాను నేను కూడానే, అందుకని చెప్పేసి లోపల తీసుకెళ్లాను. కానీ అసలైన విషయం అక్కడ ఉంది, లోపల తీసుకెళ్ళాక తెలిసింది నాకు. ఈ షాప్ లో ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు నేను తీసుకెళ్ళకపోదునండి బాబు. అసలు ఏం జరిగిందమ్మా అంటారేమో. ఏది పట్టుకున్నా మినిమం 500 ఎబో. సరే పర్లేదు, 500 కి ఆ బొమ్మ వాల్యుబుల్లా అనుకుంటే అంత లేదు. బయట వేరే షాప్స్ లో ఎక్కడన్నా కొంటే 200 కి వచ్చేటట్టుగా ఉంది, ఇక్కడ 500 కి వచ్చేటట్టుగా ఉంది. సో క్వాలిటీ డిఫరెన్సెస్ ఏమన్నా ఉండొచ్చు మేబీ, కానీ చూడడానికైతే అద్భుతంగా ఉన్నాయి. మీరే చూస్తున్నారుగా ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఎన్ని రకాలుగా డిజైన్ చేసి, ఎన్ని కలర్స్ తో డిజైన్ చేయొచ్చు అన్ని రకాలుగా అయితే డిజైన్ చేశారు. నేనైతే తీసుకున్నాను, టైం పాస్ అవుతుంది ఖాళీ టైంలో, అండ్ టైమింగ్ కూడా తెలుస్తుంది. ఇంట్లో గిన్నెలు తోమేటప్పుడు ఐస్ కి అలా స్కిప్ చేసి రివర్స్ చేసి ఈ గ్యాప్ లో తోమేచ్చు అని చెప్పేసి అదైతే కొనుక్కున్నాను. ఇక్కడ బొమ్మలు చూడండి, కళ్ళు మూసుకుని ఒకటి, చెవులు మూసుకుని ఒకటి, ఎక్కడ చూసినా చాలా ముద్దుగా ఉన్నాయి. యాక్చువల్లీ షార్ట్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియో తీసాను, కానీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంత బాగున్నాయి బొమ్మలు. ఇక్కడ ఈ పింకటలు కొందామని బిల్లు చూస్తే ఏకంగా 3800 అంట. ఏంటి బొమ్మకి ఎంత రేటు పెట్టాలా అని షాక్ అయిపోయాను. చించానేమో 1130 రూపాయలు. రబ్బర్ బ్యాండ్ 70 రూపాయలు అంట. అసలు కొనేటట్లుగా అయితే ఇక్కడ రేట్లు అయితే ఏమీ లేవు. బాగా ఉన్న వాళ్ళు అయితే కొనుక్కొచ్చేమో, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా కష్టం. ప్రైస్లు చూసి నా ఫీలింగ్, నిజంగా ఇంత ప్రైస్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరైనా ఈ గోలీ సోడా ట్రై చేద్దామంటే అస్సలు ట్రై చేయకండి. గ్రేప్ ఫ్లేవర్ వరస్ట్ గా ఉంది టేస్ట్ అయితే, నాకైతే నచ్చలేదు. అలా కాస్త ముందుకెళ్ళి కొద్ది ఎక్కడికక్కడ ఫొటోస్ తీయించుకోవడానికి అయితే రకరకాల స్పాట్స్ అయితే ఏర్పాటు చేశారు ఎస్ఆర్ఎంటీ వాళ్ళు. ఈ సమ్మర్ లో ఎండ పడకుండా తిరగాలంటే ఎస్ఆర్ఎంటీ మాల్ బెస్ట్ అని చెప్పొచ్చు. పారాషూట్స్ తో మంచి చక్కగా అయితే అలంకరించారు. మాల్ మొత్తం చాలా బాగుంది చూడడానికి, రియల్ పారాషూట్స్ లుక్ వచ్చింది ఇక్కడైతేనే. అదిగోండి అదేంటి బాబు, తేనెపట్టు, ఎస్ఆర్ఎంటీ మాల్ కి తేనెపట్టు పట్టింది. నాకు ఒక డౌట్ వచ్చింది, దాని మీద ఏదైనా పడి కదిలితే ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ కట్ చేస్తే ఏంటో ఈ తేనెటీగలని డౌట్ అయితే వచ్చింది. సర్లేండి, ఇంకా అలా కాస్త ముందుకు వస్తే బల్లిగుడ్లు, మీరు చిన్నప్పుడు తినే ఉంటారు బల్లిగుడ్లు, గుర్తున్నాయా? ఇంత కప్పుల్లో వేసారు. అంత కప్పుల్లో ఈ మొత్తం ఎవరో 100 గ్రాముల బల్లిగుడ్లు 160, 170, 200 ఇలాగంట.
మా ఇంటి దగ్గర కిరాణా కొట్లో అయితే 20 రూపాయలకి బలుగుడ్లు చట్నీ 100 గ్రాములు, ఇక్కడికి వెళ్ళి 200 కొనుక్కోవడం అవసరం అనిపించింది నాకైతేని. ఇక జెమ్స్ అనుకోండి 50 రూపాయలు ఆడితే ఇంత పెద్ద ప్యాకెట్ అయి వచ్చేస్తుంది, ఇక్కడ చూస్తే 50 రూపాయలకి అసలు ఏమి రానే రావట్లేదు. పొరపాటుని ఇక్కడ తీసుకొచ్చానేమో అనిపించింది. పిల్లలు ఏడుస్తుంటే తప్పక ఒక 50 రూపాయలకి ఇవి బాబు అని బతిమాలు తీసుకున్నాను ఏదో ఒకటి. ఇక కిడ్స్ ప్లే జోన్ కి అయితే వచ్చాం పైన. ఇక్కడ చూడండి సంవత్సరం కూడా అయ్యి ఉండదు, బుడ్డదే స్టీరింగ్ తెగిపేస్తుంది. ఇక్కడ చూడండి మా చిన్నమ్మాయి అదే బుడ్డుదంటే అది మరో దాన్ని బుడ్డుదాన్ని ఎత్తుకుని మరీ ప్లేస్ మొత్తం చూపించేస్తుంది. మా ముద్దుల మేనకోళ్ళు ఇది మాకంటే ఎక్కువ ప్లేసులు తిరిగింది. 1 year లోపే మొత్తం అన్ని తిప్పేసింది దీన్నైతేనే. అడవమ్మ బాబు నేను పట్టుకో అని చెప్పేసి అంటుంటే మా అమ్మ భయపడిపోతుంది, ఎక్కడ పడిపోతాను అని చెప్పేసి మొత్తం అందరూ అలా ఫ్లోర్స్ అన్ని ఎక్కుతూ ఉన్నాం. మిగిలిన అలా ఒకళ్ళొక్కలే యాడ్ అవుతూ ఉన్నారు బీచ్ కి వెళ్ళడం కోసం అని చెప్పేసి. సో వీడియో కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను ఆల్రెడీ షార్ట్ గానే తీసుకున్నాను ఈ వీడియో. కాకపోతే ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలనిపించింది, చాలా వీడియోస్ వస్తాయి అందుకని చెప్పేసి ఫుల్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. అక్కడెక్కడ ఫుల్ స్క్రీన్ ఇలా ఆఫ్ స్క్రీన్ అలా వస్తూ ఉంటుంది, సో అడ్జస్ట్ అవ్వండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో 1 by 1 పిక్స్ అయితే దిగేసాం మేము. ఎక్కడైతే దిస్ ఇస్ మై ఫ్యామిలీ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తున్నాను నేను, మా వాళ్ళు తెగనబేస్తున్నారు. ఏ ఆడపిల్లకైనా తన అమ్మగారి దగ్గర ఉన్న చనువు వేరే ఎక్కడో ఉండదు, అదొకటి మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ గారు ఈ ట్రిప్ కి రాలేదు, అసలు ప్లాన్ చేసిందే మా హస్బెండ్ గారు. రాకపోవడానికి కారణం ఏంటంటే సడన్ గా మా డ్రైవర్ కి హెల్త్ బాగోపోవడం వల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అనుకున్నది ఒకటి అయితే అయింది ఒకటి అంటారు కదా, అట్లా SRMT మాల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. ఈ మంచి నేచర్ గా ఉన్న ప్లేస్ అయితే తీసుకొచ్చాడు మా తమ్ముడు. బీచ్ దగ్గరలో ఉంది గంగమ్మ తల్లి గుడి, ఇక్కడ తీసుకొచ్చి ఈ స్పాట్ లో అయితే భోజనం అయితే చేసాం మేమైతే బుట్ట భోజనం తీసుకున్నాం. కాకినాడలో బుట్ట భోజనం మంచి ఫేమస్. ఎంత ఉంటుందండి డెడ్ చీప్, 350 4-5 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. పులిహార, బిర్యానీ, గ్రీన్ రైస్, సాంబార్, పప్పు, మజ్జిగచారు, పుణుకులు పులుసు, క్యారెట్ ఫ్రై, క్యాబేజ్ ఫ్రై, ఆలు ఫ్రై. ఆ రోజు అయితే మేము వెళ్ళిన సాటర్డే, సో అందుకని చెప్పేసి బుట్ట భోజనం అయితే తెప్పించుకున్నాం. ఎవరో నాన్ వెజ్ తినరు కాబట్టి. చెట్టు నీడని పచ్చని పొదుల్లో అలా తింటూ ఉంటే భోజనం ఉందండి, ఆ కిక్కే వేరండి. మేము భోజనం చేసిన స్పాట్ నుంచి బీచ్ కి నడుచుకుని వెళ్ళొచ్చు, అంత దగ్గరగా ఉంది ఆ స్పాట్. ఎవరైనా అలా ప్లాన్ చేసుకొని ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడే భోజనం చేసి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేలాగా. ఇదైతే ఉప్పాడ దగ్గరలో ఉన్న బీచ్. ఇంకో విషయం ఏంటంటే ఎవరికాలు ఫోన్లు పట్టుకుని మంచి బిజీగా ఉన్నారు, సో అందుకని మేము ముందే ప్లాన్ చేసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ తీసుకుని ఒక బ్యాగ్ లో లాక్ చేద్దాం అని చెప్పేసి ఓన్లీ ఒకే ఒక్క ఫోన్ కి అయితే అలా ఇచ్చాం. సో మా ఎంజాయ్మెంట్ అంతా మేమైనా మెమరీస్ తో చూసుకోవాలి కదా అని చెప్పేసి మా మెమరీస్ కోసం ఒక పర్సన్ అయితే ఫోన్ పట్టుకుని ఉంచున్నాడు. తనైతే బీచ్ లో స్నానం చేయనన్నాడు కాబట్టి ఫోన్ తనకి ఇచ్చాం. మిగిలిన ఫోన్లన్నీ బ్యాగ్ లో వేసి లాక్ చేస్తాం. ఈ బీచ్ కి 40+ మెంబర్స్ వచ్చారని చెప్పాను కదండి. 1 year బేబీ నుంచి 70 years ఆంటీస్ వరకు, ఇంకా మా నానమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంత ఈ ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరినీ నీటిలో అయితే ముంచేసాము. ఎవరు ఒకళ్ళిద్దరు మూలగలే తప్ప వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు నీటిలో ఫుల్ గా స్నానం చేస్తారు. అదేంటో కానీ పిల్లలు మంచి వెరైటీగా ఆడుకుంటారు. ఇసుక తీసేవారు, పక్కన పడేసేవారు. ఎందుకు పక్కన పడేసేవారు అర్థం కాదు. మళ్ళీ ఇంకొక చూడండి చేతిలో ఇసుకేసుకుని పూజ చేస్తుంది. 1 to 6 years పిల్లలు ఒడ్డు పైన అలా ఇసుకతో ఆడుకున్నారు. కొంచెం 8 years 9 years 10 years అలాంటి పిల్లలు కొంచెం ఫ్రంట్కి వచ్చారు. 13 years నుంచి ఇంకా మిగిలిన ఏజ్ వాళ్ళందరూ కూడా వాటర్ లోనే ఉన్నారు. వాలీబాల్ కాసేపు ఆడుకున్నాం అందరూ కూడా. నేనైతే ఫస్ట్ టైం వాటర్ లో వాలీబాల్ ఆడి ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడు మా వారు చివరి నీట్లు చాలా లోపల వరకు తీసుకెళ్లేవారు, చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఫస్ట్ టైం మా వారు లేని ఫీలింగ్ మా వాళ్ళందరికీ అనిపించింది. కానీ ప్రోగ్రామ్ మారుద్దామని చెప్పేస్తే ఇంతమందిని గ్యాదర్ చేసి పలానా డేట్ అని ఫిక్స్ చేసి అందరూ మళ్ళీ రాలేరు కదా ఫిక్స్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి బెల్లమైన మా వారే ఫోర్స్ చేస్తే అందరూ కలిపి వెళ్ళాము. నీటిలో వాలీబాల్ ఆడుతుంటే పరిగెట్టాలి, కాల్ 2 ఎత్తి నెక్స్ట్ డే కాల్ మొత్తం పట్టేసి అందరికి కూడాని ఆ రేంజ్ లో పరిగెట్టారు. ఏదేమైనా ఫ్యామిలీతో ఇలాగ సముద్రంలో గేమ్స్ ఆడితే కిక్కేవారండి బాబు. నిజంగా అందరూ గేమ్ ఆడినని చెప్పి తెగ నవ్వేసుకున్నాం. ఎందుకంటే అలలు చాలా ముందుకు తోసి మీ బాల్ పట్టుకుందామని గ్యాప్ లో అలా ముందుకు తోస్తుంటే వెంటనే పడిపోయేవాళ్ళు. అలా కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోవడం వల్ల ఆ వాలీబాల్ ని పట్టుకోలేకపోయేవాళ్ళం. లాస్ట్ కి పరిగెట్టి మా చెల్లి అయితే పరిగెట్టుకుని వచ్చి మరి ఈ బాల్ ని క్యాచ్ చేసింది. చూడండి, దానికైతే మీరు అందరూ తప్పకుండా క్లాప్స్ కొట్టాలి. మరి సూపర్ రా సంతు, క్యాచ్ బాగా చేసావు. మొత్తం మీద ఇదండి గేమ్ అయితే ఇలా మొత్తం అందరూ కలిపి ఆడాం. నెక్స్ట్ చుక్ బండి అని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఓల్ ఫన్ కాదు మరి. నేను బీచ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అసలు ఎవరు వస్తారులే అనుకున్నాను, కానీ ఇంత మంది వచ్చి స్పెండ్ చేస్తారని నేనైతే అసలు అనుకోలేదు.
థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి.